ఖాళీగా ఉంది కదా చేసుకో అంటే ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టు అంటే అది ప్రిన్సీ బర్త్డే చేశాను అసలు అక్కడ మాన్సల్ లేనే లేదు. కానీ మానస నాకు తర్వాత సపరేట్ గా పిలిచి కేక్ కటింగ్ చేయించింది. తిను నాకు కేక్ కటింగ్ చేయించలేదు, అలిగాను చాలా. ఏదో ఒకటి చేసుకోలే నువ్వే. దీన్ని చూస్తుంటే నాకు బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది. ఐ లవ్ యూ మధు. ఫ్లిక్ అండ్ ఫ్లీ చేస్తా, బుక్ చేసుకోండి, కాల్ చేయండి, ప్రిన్సీ వచ్చేస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? యాక్సెప్ట్ చేస్తాను లేదా సెకండరీ థింగ్ కానీ ఇదైతే ఎంజాయ్ చేస్తాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నెక్స్ట్ క్లాస్ నేను బుక్ చేస్తాను. కుళ్ళిపోయేలా ఉందని నోటుతోటి ఆ మాట చెప్పడం అవసరమా ఇప్పుడు? పాపం ఫీల్ అయినట్టున్నారు. వెల్కమ్ అండ్ ఎవరికైనా చూపించండి రా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కేక్ కట్ చేస్తే సర్ప్రైజ్ అయిపోద్దా? మొత్తం పీకేస్తాం. సర్ప్రైజ్ కావాలి కదా, బల్లారి బాబా పాట పెడతాం, వాడు డాన్స్ చేస్తాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సార్ మళ్ళీ కెన్ యు రిపీట్ ద పీతా స్పెల్లింగ్? ఇంగ్లీష్ రాదు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రిన్సీ. సో ఈరోజు నా ఫ్రెండ్ మధు బర్త్డే అండి. సో అందుకోసమనే తనకి సర్ప్రైజ్గా ప్లాన్ చేసి ఒక ప్రైవేట్ థియేటర్ అనేది బుక్ చేసామన్నమాట. అక్కడ డెకరేషన్ అన్నీ చేసి తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము. ఓకే ఓకే కనిపించింది, వస్తాను వచ్చేస్తాను. త్వరగా ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. సో మధు అయితే వచ్చేస్తుంది, కాల్ చేసింది. సో లిఫ్ట్ అయితే తను నొక్కింది, కింద ఉంది. ఇప్పుడు 4th ఫ్లోర్కి తను రాబోతుంది. సో తనకి సర్ప్రైజ్ ఇద్దామని నేను తర్వాత మైత్రి ఇద్దరు కలిసి ప్లాన్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ అంతా మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను, వచ్చేయండి. కరెక్ట్ టైంకి వచ్చానా? యా ఎగ్జాక్ట్లీ. ఇలా ప్లాన్ చేయగానే ఏంటి అవ్వా. సో తిను నా ఫ్రెండ్ మధు అని. సో మేమేంటంటే ఇప్పుడు మానస గారు బర్త్డే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో అందుకే ఇప్పుడు మానస గారికి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఓకేనా? ఇంకా మానస గారు రాలేదుగా. మానస రాలేదు కాబట్టి ఇప్పుడు మనం సర్ప్రైజ్ తీసుకుందాం. ఓకే. బర్త్డే చేస్తున్నాం, ఎలా ఫీల్ అవుతున్నావు? మానస గారిది చాలా బాగుంది, కానీ నా బర్త్డే అని చెప్పి ఎంటీ థియేటర్ లోకి తీసుకొచ్చి ఖాళీగా ఉంది కదా చేసుకో అంటే ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టు అంటే అది సో నేనైతే మధు బర్త్డే చేయాలనుకుంటలేదు, మానస బర్త్డేనే చేయాలనుకుంటాను. ఎందుకంటే మానస నాకు లాస్ట్ ఇయర్ కేక్ కటింగ్ చేయించింది, తిని నాకు ఏమీ చేయించలేదు. అందుకే ఈ ఇయర్ నా బర్త్డేకి తను కూడా ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తే నేను నెక్స్ట్ ఇయర్ మధు బర్త్డే చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నీ బర్త్డే టైం కి నాకు ఫుల్ ప్రూఫ్ ఉందన్నమాట, ఎవరున్నారు ఎవరు లేరు అన్నది. వ్లాగ్ నేను లింక్ ఇస్తానండి, మాధురి కండవల్లి ఛానల్ లో చూడండి. ప్రిన్సీ బర్త్డే చేశాను అసలు అక్కడ మాన్సల్ లేనే లేదు. అంటే మేము అప్పుడు షూట్ లో ఉన్నాం, అందుకే మానస లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కానీ మానస నాకు తర్వాత సపరేట్ గా పిలిచి కేక్ కటింగ్ చేయించింది. తిను నాకు కేక్ కటింగ్ చేయించలేదు, అలిగాను చాలా. సో అందుకే ఫీల్ అవ్వకు. ప్రిన్సీ వచ్చేసి ఈ ఎంటీ థియేటర్ ఎవరిదో డెకరేట్ చేస్తే చేయడానికి వచ్చినాం. ఇప్పుడు నీకు ఇంకొక ఎంటీ థియేటర్ తీసుకున్నాం. లక్కీగా మనకేంటో ఇప్పుడు అవైలబుల్ ఉంది మొత్తం. అదే ఒక పని చేద్దాం, ఏదో ఒకటి చేసుకోలే నువ్వే. సో నీకు ఆ థియేటర్ నచ్చలేదు అనుకో, ఇదేదో ఉంది, ఇది యూస్ చేసుకోవచ్చు. ఈడుంది బ్లాంక్ థియేటర్. కపుల్ థియేటర్. ఏ నాకు ఎలాగో పెళ్లి కాలేదు, ప్లీజ్ నేను ఇలా ఉండిపోతా. కపుల్ థియేటర్ అంట. దీన్ని చూస్తుంటే నాకు బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది.
అయ్యో వి ఆర్ వచ్చి look. అంటే ఓన్లీ వావ్ బెటర్ టుగెదర్ అంట అయ్యో ఆల్వేస్ టుగెదర్. ఎవరైనా లవ్డ్ మనకి మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఎంత బ్యూటిఫుల్ డెకోర్ చూడండి. మంచిగా మీరు అప్పుడు బుక్ చేసుకోవచ్చు. మీ ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే బెస్ట్ ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ. మీరిద్దరు ఏం లవ్ చేసుకోవడం. నేనైతే ఏదైనా అబ్బాయి నచ్చాడంటే నేను ఇక్కడే వచ్చి ప్రపోజ్ చేస్తా. గుంట మంచి పొంగు మీద ఉంది. ప్రిన్స్ ఎవరైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ ఇక్కడ ఫ్లిక్ అండ్ ఫ్రీ చేస్తా, బుక్ చేసుకోండి, కాల్ చేయండి, ప్రిన్సీ వచ్చేస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? యాక్సెప్ట్ చేస్తాను లేదా సెకండరీ థింగ్ కానీ ఇదైతే ఎంజాయ్ చేస్తా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. థియేటర్ లో మాత్రం ఎంజాయ్ చేస్తుంది. ఇది ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా, మళ్ళీ కనపడం. నెక్స్ట్ క్లాస్ నేను బుక్ చేస్తాను. కౌంటర్ వేస్తారండి బాబోయ్. అయితే నెక్స్ట్ స్లాట్ బుక్ చేస్తారంట. అట్లుంటది మనతో. ఎన్నున్నాయి ఇక్కడ? చూసావు మధు, ఐ లవ్ యూ మధు. బాయ్ ఫ్రెండ్ లేక ఇలా ఏడవాల్సి వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇంకా ఏడుపులు ఎక్కువ అవుతాయి. గర్ల్ ఫ్రెండ్స్ తోటే ఉండాలి. అది కరెక్టేలేండి. ఓకే, నీకు ఏ థియేటర్ నచ్చిందో చెప్తే ఆ థియేటర్ లో. బాగుంది. ఒక్క నిమిషం అండి, అక్కడ చూడండి నందిని అని ఉంది, హ్యాపీ బర్త్డే నందిని అని. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు ఆ నందిని తీసి పక్కన పడేసి తినది పేరు పెట్టేస్తామండి. ఏం చేస్తాం, ఎలాగో మానస బర్త్డే చేస్తున్నాం, తిను పాప కుళ్ళిపోయేలా ఉంది, అందుకే ఆ నందిని తీసి పడేసి మధు అని పెట్టేస్తే అయిపోద్ది మధు బర్త్డే. కుళ్ళిపోయిలా ఉందని నోటుతోటి ఆ మాట చెప్పడం అవసరమా ఇప్పుడు? పాపం ఫీల్ అయినట్టున్నారు. పాపంలేండి, చాలా కుళ్ళిపోతున్నట్టు. సరే అయితే పదండి మానస బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. మన మధ్యకు ఒక చిన్న సర్ప్రైజ్. Oh wow, I love surprises. ఏముంది, మానస డెకరేషన్ చూపిస్తాం అంతే. కళ్ళు మూసుకుని కింద చూడమంటే కింద నేను చూస్తా. సర్ప్రైజ్ బర్త్డే గర్ల్. ఇప్పుడు మన మధుకి ఒక చిన్న సర్ప్రైజ్. సర్ప్రైజ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సర్ప్రైజ్ ఎప్పుడు అలాగే ఉంటాయి మధు. వెల్కమ్ వెల్కమ్. కానీ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. తినడం ఎలా ఇప్పుడు డీటెయిల్ గా నేను మీకు చూపిస్తాను. వా క్యా బాత్ హై. ఎంత బాగుందో చూడండి. ఉప్పు కారం వేసి వా కాల్ ఇన్సియాలి ఫస్ట్ 5k లైక్స్ పీతలు తినడం ఎలాకి 23.5k లైక్స్. చేసి వీటిని నోట్తోటి పరపర నవ్వులేసి తుప్పుకు అని పక్కన వేసేయాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తిండిపోతారా? పర్లేదండి. అబ్బో మోమాట. తీసుకోమని ఇప్పుడు తీసుకో. అయితే కకృతి. ఏంది ఎట్లా తరావు ఇంత గలీజ్గా? టన్. అవును, సడన్ గా వర్షం వస్తుంది ఇప్పుడు. ఇది హైదరాబాద్ లో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు, అందుకే గడుగు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వేం పెడతావు అమ్మా నాకు? కిస్ మీ పెడుతుంది. కిస్ మీ మిస్ మీ. థ్యాంక్ యూ మైట్రీ, ద ప్రిన్సీ, ద మౌని, ద క్రిషు, రా బాబోయ్ అమ్మో ఎత్తుకోవాలి. కృష్ణ ఒకసారి. అయ్యో రా. కలిసి నేను
వదిలేవరా బాబురా. కేక్ కట్ చేయి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. అంతేనా సర్ప్రైజ్ లైఫ్ అంతే, ఇంకేం చేస్తాము? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంత చేసాం. అంతే కదా, నువ్వు జస్ట్ కేక్ కట్ చేయి, 2 minutes లో మొత్తం సర్ప్రైజ్ అయిపోతుంది. కేక్ కట్ చేస్తే సర్ప్రైజ్ అయిపోద్దా? మొత్తం పీకేస్తాం. కేక్ కట్ చేయి. నాకు సర్ప్రైజ్ కావాలి. చేయవే, దండం పెడతా, నీకు ఇంకో సర్ప్రైజ్ ఇస్తా కానీ. కేక్ కట్ చేసి తొక్కేం కాదు. తొక్కేం కాదా? నేను ఇస్తా అంటే ఇస్తా కానీ. నాకు సర్ప్రైజ్ కావాలి, నాకు ఇచ్చింది సరిపోలేదు. ఐ వాంట్ మోర్. ఆ ప్లగ్ ఎక్కడ ఉంది? దాంట్లో ఏలు పెట్టే కళ్ళు మూసేసి ఆ ప్లగ్ లోపల చేయబడదాం. కాదు, ఇదే లాస్ట్ బర్త్డే ఫిక్స్ అయిపోయారు మీరు నాకు. సర్ప్రైజ్ కావాలి కదా, బల్లారి బాబా పాట పెడతాం, వాడు డాన్స్ చేస్తాడా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కట్ చేయమంటారా? యా, ఎంత బాగుంది. హ్యాపీ బర్త్డే అటు రావాలి. ఏంటిది ఏయ్, ముద్దు? ఇంకా అంతకంటే మార్చుకు నువ్వు మధు. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి కష్టం అయింది, ఎవరు పెట్టాలి అదే నేను ఒక్కడే ఉన్నా కాబట్టి నేనే పెడతా ముందు. యాక్చువల్ గా నీ నోరు మూయిద్దామని ఫస్ట్ నేను నీకు పెడదాం అనుకున్నాను. అందరు చేపెట్టండి మామ అని పెట్టద్దు. ఒక్కొక్కటే పెట్టండి మామ అని. మొత్తం తిను. ఏయ్, వద్దు నాకు. నేను అసలేదండి. ఫ్రెష్ కేకే బాగుంది బాగుంది. కోసం కాదు, మనం చేయించు. కరెక్ట్ క్రీమ్. షూట్ కేక్ కాదు ఇది. షూట్ కేక్ అంటే డమ్మీ కేక్. మీరు డమ్మీ అనుకుంటున్నారేమో, అస్సలు డమ్మీ కాదు. లేదు, తినే కేకే ఇది. తినే కేక్ కావాలంటే ఇంకోటి తిని ఇంకో. థ్యాంక్ యూ. నాకు ఇది ఇవ్వా? అడుక్కొని మరి ఇంతసేపు వీళ్ళు సర్ప్రైజ్ లో అది ఇది అంటే దేనికోసం అనుకున్నా, కేక్ కోసం. మా మధుకి సరే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మరి. ఎవరి నోట్లేదు అది, ఎవరితో నోట్లో పెడుతుంది. ఓసిడి ఎక్కువైంది నాకు ఈ మధ్య. కేక్ లోదేనే, కేక్ లోదే. కేక్ లోది అయితే సగం ఎందుకు అవుద్ది? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కాదు, ఇద్దరు కలిసి ముద్దు పెడదామని పోయాం, అది లిప్ లాక్ అయ్యేది. అసలు మేము బర్త్డే చేసిన రీజన్ ఈ కేక్ మేము తినడానికి కోసం, ఓకేనా? పక్కేలో అయిపోయింది, ఇది బర్త్డే కేక్ అని లేదు అయితే నేను తినేసి ఇస్తాను మీకు. బర్త్డే బేబీకి మాత్రం కూడా ఎవరైనా ఏం లేదు, బర్త్డే బేబీ ఓన్లీ కేక్ కట్ చేయాలి, కేక్ తినకూడదు. మీ అందరికీ తెలుసు కదా, మాధురి అంటేనే ఫుడ్ లవర్ అని చెప్పేసి. కేక్ ఎంత బాగా అంటే పీతల లవర్. పీత పత్త పీతలు తినడం ఎలా? పరాపరా కాదు, దాన్ని తిని తుప్పుక్కని పక్కన ఊసేయాలి. ఏమన్నారు మీరు చెప్పండి మాధురి గారు? ఇప్పుడు కావాలా అది? కావాలి చూపించాలా అది? ఇదే పీత అనుకుని ఒక్కసారి మా కోసం ప్రేమ. మధు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పీత వీడియో ఒకటి ఉంటది, 2 million. అది దేనికి అనుకున్నారు? కంటెంట్ ప్రపంచంలో ఎవరికి తెలియని ఎంత అంటే లేదు. పీతను తినడం ఎలా, తిని గుజ్జు తిన్న తర్వాత బోన్స్ తుప్పుకొని పక్క కూయాలంట, దానికి 2 million. వావ్, ఇట్స్ అమేజింగ్ మెడికల్ మిరాకిల్. మరి ఇట్స్ పీత. ఇట్స్ పీత, అంత ఈజీగా దొరకదు. PEATHA పీత. ఓ మై గాడ్, వాట్స్ స్పెల్లింగ్ తెలీదు. ఒకసారి మళ్ళీ కెన్ యు రిపీట్ ద పీత స్పెల్లింగ్? ఇంగ్లీష్ రాదు. PEATHA పీతనా? తప్పు చెప్పినారా? PEE అంట. పీత, PEATHA పీత. ఓకే, పీత పీ అనలేదు ఇంకా. అంటే సాగ తీయలేదని ప్రిన్సీ గారు ఆ ఉద్దేశం. మీరు తప్పుగా ప్రిన్సీ గారు లాక్ చేసిన వాళ్ళందరూ తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఎక్కడ పీత ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది, ఎక్కడ పీత ఉంటే అక్కడ పీ ఉంటది. ఏందయ్యా మాకు ఈ పీత పురాణం? ఇప్పుడు పీత అనుకుని తిను. ఇది పీత అనుకుని నేను తినలేను. పీతే. ఇప్పుడు నీకు పీత తినిపించాలి మళ్ళీ. వద్దులే, ఇంకో 2 million వీడియోస్ అదే టార్గెట్. వద్దులే, కేక్ బాగుంది కదా, బాగా సెంటిమెంట్. అవును, సెంటిమెంట్. సో మొత్తానికి పీత అదే కేక్ చాలా బాగుందని చెప్పింది. అండ్ మధు గారు మీరు చెప్పండి, ఈ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించింది? నాకు ఈ సర్ప్రైజ్ ఉందండి. పీతలాగే ఉంది. సర్ప్రైజ్ ఉందని కేక్ సర్ప్రైజ్ చెప్పమంటే మళ్ళీ ఆ ఛాన్స్ మీరు ఇవ్వరు కదా, మాటల్లోనే తినేయాలి, లేదంటే మీరు మిగులుస్తారని డౌటే నాకు. అదే పీత చాలా సారీ కేక్ నిజంగా ఇది పీత అనుకునే కేక్ తింటున్నట్టుంది. చాలా బాగుంది కేక్ నిజంగా. ఆలోచించిన ఆశాభంగం. మంచి తరుణం మించినా దొరకదు. రండి బాబు రండి. అబ్బా, ఫ్లిక్ అండ్ ఫ్యూయస్ గా నిజంగా చాలా బాగుంది. ఇక్కడ అంటే మనకు తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. ఒకసారి అన్ని కూడా మనం చూద్దాము.
చాలా బాగుంది. మంచి సర్ప్రైజ్ ఇవ్వడానికి, మంచి చెడు సర్ప్రైజ్ లో మంచి చెడు ఉండదు కదా, ప్రతిదీ కూడా సర్ప్రైజ్ సూపర్. ఏది మా friends ఎక్కడికి రావాలి? ఇది మాదాపూర్ 100 feet రోడ్ లో ఉంది. ఫీస్ట్ అండ్ ఫియస్టా. ఫస్ట్ ఆ పేరు చెప్పడం మొత్తం చేసి అక్కడ బెండ చేసింది. మొత్తం చేసి అక్కడ బెండ చేసింది. ఎంత చూసుకుని వీడియో అంతా చూసి లాస్ట్ ఫియస్టా అండ్ ఫియస్టా అన్నాం అనుకో, ఇది ఎవరిది మంది కాదే అని అనుకుంటారు కదా. ఫ్లిక్ అండ్ ఫియస్టా. ఫ్లిక్ అండ్ ప్రాక్టీస్ చేయి. చెప్పు మళ్ళీ చెప్పు. అయ్య బాబోయ్ సార్ భయం వేస్తుంది సార్ మీరు అలా అంటుంటే. చెప్పు పేరు చెప్పు. ఫ్లిక్ అండ్ ఫియస్టా అండి, చాలా బాగుంటుందండి. మా ఫ్రెండ్స్ నాకు ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున డాన్స్ డాన్స్ చేయాలి ఇప్పుడు. డాన్స్ చేయాలి. కమాన్ డాన్స్. కమాన్ మేమంతా కూర్చుంటాము, ఈయన ఒక్కరే డాన్స్ చేస్తారు. మీరిద్దరు అండ్ ఇక్కడ థియేటర్స్ కూడా చాలా బాగున్నాయి. ద బెస్ట్ బుక్ చేశారు మీరు. హ్యాపీ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. ఓకే లెట్స్ గో టు పార్టీ. మధు బై బై. అండ్ నేను ఒకటి చెప్పాలి, స్పెషల్ విషెస్ అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇనియ పిరందానాల్ నల్వార్తుకల్, జన్మదిన ఆశంసగల్, జన్మదిన థ్యాంక్ యూ. ఇన్ని లాంగ్వేజెస్ లో నాకు హ్యాపీ బర్త్డే చెప్పిన మొట్టమొదటి ప్రిన్సీ. చెప్పింది ప్రిన్సీ 46 లాంగ్వేజ్ లో చెప్పావు. వావ్ గ్రేట్ రా, గ్రేట్ క్రేజీ. ఇది ఈరోజు బ్లాగ్ అన్నమాట. మధు బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాము, ఇంకా మంచిగా పార్టీ చేసుకుంటాము. సో మేము ఇప్పుడు ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. సో బాయ్ బాయ్.